అంతేనండి, వేడివేడిగా చిక్కుడుకాయ ఎండు చేపల కూర రెడీ. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే. హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అమ్మమ్మల నాన్నమ్మల కాలం నాటి రెసిపీ అండి. చిక్కుడుకాయలు ఎండు చేపల కూర చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఫస్ట్ చిక్కుడుకాయలని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు, మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు చేపలు కూడా క్లీన్ చేసుకోవాలి. ఎండు చేపల్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నేనైతే కొన్నప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ టైంలోనే నేను మొత్తం నీట్గా ఈ పైన తోలంతా తీసేసుకున్నాను. ఈ విధంగా తోలు తీసేసుకొని పెట్టుకున్నట్లయితే వండుకునేటప్పుడు అంత శ్రమ అనిపించదు. ఇంకా వాటర్లో వేసి క్లీన్ చేసేసుకొని వండేసుకోవడమే. ఇప్పుడు కూరకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. పోపులు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటో, చిక్కుడుకాయలు, ఎండు చేపలు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎండు చేపలు ఫ్రై చేసుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఎండు చేపలు వేసుకొని ముందు ఫ్రై చేసుకోవాలి. చేపలు ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపులు వేసుకుందాం. ఆవాలు ఇలా చిటపట్లాడాక ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి నేనైతే వేయట్లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. చిక్కుడుకాయ కూరలో పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేనైతే పచ్చిమిర్చి వేయలేదు. మీకు కావాలిస్తే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా వేగిపోయాక చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కలిపి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఈ కూరలో సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఎండు చేపల్లో సాల్ట్ ఉంటుంది కదా, అందుకని సాల్ట్ అయితే కొంచెం తగ్గించే వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే టమాటో కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఎండు చేపలకి పులుపు ఉంటేనే బాగుంటుంది కదా. టమాటో వేసి బాగా కలుపుకొని పైన కొంచెం కారం వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, కారం వేసాం కదా, అందుకని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ కూరకి పులుపు వేయం కాబట్టి టమాటో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కూర ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఎండు చేపలు వేసుకోవాలి. చూడండి, సాఫ్ట్ అయిపోయింది కదా కూర. ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఎండు చేపలు వేసుకోవాలి. నేనైతే ఎండు చేపలు ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎండు చేపలు వేసేసి కొంచెం అలా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. కొంచెం తగ్గించి వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి.
అంతేనండి, వేడివేడిగా చిక్కుడుకాయ ఎండు చేపల కూర రెడీ. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే. మా నాన్నమ్మ అయితే చాలా ఎక్కువ చేసేవారు. చిక్కుడుకాయ ఎండు చేపల కూర చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.